అంత పెద్ద అజిటేషన్ వస్తేనే ఎవడు పట్టించుకోలేనప్పుడు దీనికి అజిటేషను. ఆ హోటల్ మూసుకోవడానికి, ఆ బీదా బిక్క బతకూడ చేసేదానికి అజిటేషన్స్. నో, ఐఎమ్ అగేన్స్ట్ ఫర్ ది అజిటేషన్స్. ఏది ప్రత్యేక హోదా ఏందో పోరాడేది ఏందో చెప్పగా అంటే ఐఎమ్ రెడీ. నేను రాజీనామా ఇస్తే సరిపోతుంది. ఈ నిమిషంలో రాజీనామా ఇస్తాను నేను. ఏంది పోరాడేది? రా వచ్చి చెప్తురా, ఓడకాడ కూర్చొని పోరాడమనేది కాదు. ఎన్నో మార్గం చెప్పు, వీఆర్ రెడీ. నా అభిప్రాయంలో రాజీనామాలు ఇస్తే మంచిది. ఇది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి, రాజ్యాంగం రచించిన నాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో, రాష్ట్రంలో లేదు. ఇవాళ ప్రధానమంత్రి మాటే ప్రధానము, ముఖ్యమంత్రి మాటే ప్రధానము. అందుకని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకయ్యా? ఇవాళ అన్నీ కూడా 4 lanes కాదు, 8 lanes కావాలా. ప్రతి వీధిలో కూడా, చిన్న వీధి కూడా 4-6 lanes వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాబట్టి సమీకరణ 36,000 ఎకరాలు కాదు, 40,000 ఎకరాలైనా, 50,000 ఎకరాలైనా అది ఎక్కువ కాదు. అయితే కాస్ట్లీ భూములు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కొంత ఆలోచన చేయాల్సినటువంటి, కాస్ట్లీ భూములు కాకుండా మరొక రకమైన భూములు ఉంటే అక్కడ చేస్తే మంచిది. కాకపోతే ఏం చేసేది కాదయా. నా 45 ఏళ్ళ జీవిత చరిత్రలో నేను ఎప్పుడు కూడా నిరుత్సాహము పడలే. ఎప్పుడు ఏదో పని చేసిన ప్రజల కోసం. ఇవాళ ఏం చేయలేకపోతున్నా, ఏం చేస్తున్నాం? ఏమి చేయలేకపోతున్నాం. పోవడము, అసెంబ్లీలో సంతకం పెట్టడం, వీలైతే చల్లగా నిద్రపోయింది. ఎందుకు పోవాలా? ఏముంది నాకాడ? ఏముంది నాకు? ఏముందో చెప్పు. ఏం సాధించే నాకేమన్నా సాధించేదానికి అవకాశం ఉంటే పోరాడ పోదు. ఏ సాధించలే, సచ్చేలా సాధించలేనప్పుడు ఎందుకంటే ఇది బాగాలేదా? చంద్రబాబు నాయుడు బాగాలేదా? పర్వాలేదు. మిగతా వాళ్ళకి ఎట్లున్నాడో చంద్రబాబు నాకు తెలియదు. కానీ నేను అడిగినవి ఈ జిల్లాలో కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఈజ్ హెల్ప్ఫుల్ టు అస్. అతను సహాయం చేస్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టి పోవాలని నేను ఇప్పుడు ఏమవుతాను ఉంది నాకు లేదు. కాదు కాదు జగన్ పార్టీతో చేరేదంటే ఆనాడే చేరాలా. ఇంకా మళ్ళా ఇప్పుడు ఏ జగన్ పార్టీ ఉంటే కదా పాపము చేరేది. ఎక్కడ ఉంటుంది? ఉంటే ఎవడన్నా ఉండాలా? అందరు బయటకు వస్తాను నేను. ఇంక మళ్ళా నేను ఒకటి లోపల పోవాలా? అందరు బయటకు వచ్చిన తర్వాత అలా నిరంజనండి పోదు. ఇప్పుడు బీజేపీ అంటాడు, మీరు జగన్ అంటాడు, రేపు ఇంకో పార్టీ ఏదైనా ఉన్నామో చూడండి, దాంట్లోకి వెళ్తాడు. మీరు జనసంఘమా, జనశక్తి అంట, జనశక్తి అంట. అమ్మా ఇంటావా దానికి లక్ అనేది ఉండాలి. ఆ లక్ ఉందనుకున్న రోజుల్లోనే తప్పైంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అది రాదు లేదు. పరిష్కారం లేదు. నిరాశ, నిస్పృహతో, చేతకానితనంతో అరుస్తా అంట.